హాయ్ అండి అందరికైతే నమస్తే. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనండి మీ సప్తా శ్రీనివాస్ని మాట్లాడుతున్నా. ఏంది వీడియో అనుకుంటున్నారా? ఏం లేదండి, కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టే వాళ్ళ కోసం అయితే ఈ వీడియో అయితే తీస్తున్నా. కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టే వాళ్ళైతే వీడియోస్ కోసం అయితే చాలా అంటే చాలా ఇబ్బంది పడతారు. అవి ఫుల్ వీడియోస్ అయినా షార్ట్స్ అయినా రెండో మనిషి ఉంటేనే తప్ప వీడియోస్ అయితే చేయలేరు. దానికి నేనే సాక్ష్యం. ఎందుకంటే నాకు కూడా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు అయితే వీడియోస్ అయితే తీసుకోవడానికి చాలా అంటే చాలా బాధపడేదాన్ని. ఎవరు మనుషులు లేక ఎవరైనా ఉంటేనే తీసుకునేదాన్ని. మా పాప అయితే నాకు బాగా హెల్ప్ చేసింది. మా పాపే తీసేది. ముందైతే నాకు తెలియకపోతుండే స్టాండ్ ఉంటుంది, అందులో పెట్టి ఫోన్ మనం తీసుకోవచ్చు అని చెప్పి నాకు తెలియదు. తర్వాత అయితే కొన్ని అయితే మీషోలో అమెజాన్లో అయితే చూసినా అండి ఫోన్ స్టాండ్లు. చాలా అంటే చాలా బాగా అనిపించినాయి నాకు. కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టిన వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుంది ఈ వీడియో అన్నట్టయితే వీడియో అయితే నేను అప్లోడ్ చేస్తున్నా అండి. కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టే వాళ్ళైతే ప్లీజ్ అండి, ఎవ్వరు లేరు వీడియోస్ తీయడానికి, వీడియోస్ ఏం పెట్టట్లేదు అని అయితే బాధపడొద్దు. ఒక స్టాండ్ అయితే ఆర్డర్ పెట్టుకొని, మీషోలో కూడా తక్కువే ఉన్నాయి రేట్లు, అమెజాన్లో కూడా తక్కువే ఉన్నాయి. నేనైతే మీషోలో ఆర్డర్ పెట్టుకున్నా, నాకైతే 300కే వచ్చింది. చాలా అంటే చాలా బాగుంది. ఫుల్ వీడియోస్ తీసుకోవచ్చు, మనము షార్ట్స్ కూడా తీసుకోవచ్చు. రెండు మనిషితో పని లేదనమాట. మనకి ఎక్కడ కావాలంటే అక్కడ కూడా సెట్ చేసుకోవచ్చు. చాలా యూజ్ అవుతుంది ఈ వీడియో కొత్తగా ఛానల్ పెట్టే వాళ్ళ కోసం అయితే. ఇప్పుడు నేను స్టాండ్ చూపిస్తా చూడండి ఎలా ఉందో. ఫోన్ ఎట్లా స్టాండ్కి సెట్ చేసుకోవాలి, మనం వీడియోస్ ఎట్లా తీసుకోవాలని అయితే నేను ఇప్పుడు మీకు క్లియర్గా చెప్తా చూడండి. ఎవరైనా తీసుకోవాలనుకుంటే మాత్రం నేను ఒక ఫోటో కూడా పెడతా ఈ వీడియో పైన, నేను ఎంతకు తీసుకున్నా ఏందని. మీరు కూడా అట్లా తీసుకోండి, ఓకేనా? ఇప్పుడు స్టాండ్ చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, స్టాండ్ అయితే ఇదే. దీని అయితే బాక్స్ మా పిల్లలు అయితే చింపేసినారు, లేదు ఎక్కడ పోయిందో. స్టాండ్ అయితే ఇది ఇట్లుంటుంది స్టాండ్. మనకు ఇది ఇట్లా ఆన్ చేసుకోవాలండి. ఇది ఇట్లా ఆన్ చేసుకుంటే మనకు 2 క్లిప్స్ ఇస్తారు. ఈ 2 క్లిప్స్ మనం ఫోన్ సెట్ చేసుకోవడానికి అనమాట. ఫుల్ వీడియో తీసుకోవాలనుకుంటే మాత్రం ఫోన్ ఇట్లా అడ్డంగా పెట్టాలి. షార్ట్ వీడియో తీసుకోవాలనుకుంటే మాత్రం ఇది ఇలా సెట్ చేసుకోవాలి. ఇది ఇలా క్రాస్ అంటే స్ట్రేట్ ఉంటుంది ఫస్ట్, ఇది ఇలా క్రాస్ అంటే మాత్రం మనకు ఫోన్ ఇట్లా స్ట్రేట్ వస్తుంది. ఇదైతే మనకు ఫోన్ స్టాండ్ 360 డిగ్రీస్ అయితే మనకు తిరుగుతుందండి. చూడండి, ఇట్లా సెట్ చేసుకోవాలి మనము. ఎలా అంటే అలా పెట్టుకోవచ్చు. షార్ట్ వీడియోస్కి అయితే మనం ఇట్లా అడ్డంగా పెట్టుకోవాలండి. ఫోన్ మనకి ఇలా పొడుగ్గా వస్తుంది, పొడుగ్గా ఇట్లా సెట్ చేసుకో. ఫుల్ వీడియోస్కి అయితే ఇట్లా స్ట్రేట్గా పెట్టుకోవాలి. ఫోన్ అయితే ఇట్లా అడ్డంగా వస్తుంది. ఇప్పుడు నేను మీకు ఫోన్ పెట్టి చూపిస్తా చూడండి ఎట్లా పెడతాను. చూడండి ఫ్రెండ్స్, నేను ఇప్పుడు ఫోన్ ఎట్లా సెట్ చేసుకోవాలి ఏ వీడియోకో చూపిస్తా చూడండి. మనం ఫుల్ వీడియోస్ తీసుకోవాలనుకుంటే మాత్రం ఇట్లా స్ట్రేట్గా ఉంచుకోవాలి స్టాండ్ అన్నది. ఇక్కడ మనకు 2 క్లిప్స్ ఇస్తారు, ఇవైతే ఓపెన్ చేసుకోవాలన్నమాట. పై క్లిప్ అయితే మనకు సెట్ చేసుకోవడానికి ఉండదు, ఇది ఫిక్స్ అయి ఉంటుంది. ఇది సెట్ చేయడానికి అయితే కాదు, ఈ కింది క్లిప్పే మనం సెట్టింగ్ చేసుకోవాలనుకుంటే చూడండి. ఇట్లా అంటే మనకు ఎంత దూరం కావాలంటే అంత దూరం అయితే వస్తుంది అనమాట. ఇది నేనైతే కొంచెం లాంగ్ పెంచుకోవాలనుకుంటున్నా, ఎందుకంటే ఇది ఎక్కువ కిందికి రాదు. మనకు కొంచెం ఇట్లా పైకి లాక్కుంటే మనకు సెట్ అవుతుంది. ఇది ఎంత పొడవు వస్తుందో కూడా నేను ఇప్పుడు మీకు చూపిస్తా చూడండి. ఇవి కింద అయితే 3 స్టాండ్స్ వస్తాయండి. కింద ఇది స్టాండ్ నించోవాలి కదా, దాని గురించి అయితే ఇట్లా పెట్టుకోవాలి మనము. స్టాండ్ ఇట్లా పెట్టుకొని మనకు ఎంత హైట్ కావాలనో అంత హైట్ అయితే ఇది మనం పైకి లాక్కోవచ్చు. చూడండి ఎంత హైట్ వస్తుందో. ఈ హైట్ అయితే లాస్ట్ అండి, ఇంతవరకు అయితే వస్తుంది, ఇంతకంటే పెద్దగా అయితే రాదు. చూడండి, ఈ హైట్ అయితే మనకు సరిపోతుంది. మంచిగా ఎక్కడికైనా తీసుకెళ్ళడానికి కూడా చాలా యూజ్ అవుతుంది ఇది. చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు మనము ఫోన్ ఎట్లా ఫిక్స్ చేసుకోవాలనో చూపిస్తా చూడండి. ఇదైతే అవసరం లేదండి, మీకు చూపించడానికే కదా, కాస్త అయితే తగ్గిస్తా చూడండి. తగ్గాలనుకుంటే ఇట్లా కిందికి దింపేస్తే తగ్గిపోతుంది ఆటోమేటిక్. ఇప్పుడు నేను ఫోన్ ఎట్లా సెట్ చేయాలో చూపిస్తా. ఇదైతే పైది సెట్ చేయడానికి కాదని చెప్పిన కదా, ఈ కిందిదే. ఇప్పుడు ఇది మాది పాత ఫోన్ అండి, ఇది పెట్టి చూపిస్తా. ఇది కింది స్టాండ్. ఈ కింది స్టాండ్ కిందికి ఇట్లా లాగాలి. లాగి ఇట్లా పెట్టేసి ఫోన్ మధ్యలోకి సెట్ చేసుకుంటే చూడండి ఫోన్ ఫిక్స్ అయిపోయింది. ఇది ఫుల్ వీడియోస్కి అనమాట. ఫుల్ వీడియోస్కి అయితే ఇట్లా, ఇంకా మీకు ఎంత కావాలంటే అంత హైట్కి అయితే తీసుకోవచ్చు. కిందికి దించుకోవాలన్నా సరే మనం ఇట్లా కిందికి డౌన్ చేసుకుంటే అయితే ఇట్లా వస్తుంది. మనం వంటలు లేకపోతే మెహందీ డిజైన్స్, ముగ్గులు ఏమైనా వేస్తాం కదండి, అప్పుడైతే కిందికే పెట్టాల్సి వస్తుంది. కిందికి పెట్టాలంటే ఇంకో ఇట్లా ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చు. ఇంతవరకు అయితే దిగిపోతుంది చూడండి, ఇంతవరకు దిగిపోతుంది. పైకిగా ఇట్లా పైకి కూడా వస్తుంది ఇట్లా.
ఇది లాస్ట్ ఇంతవరకు అయితే వస్తుంది. ఓకేనా? ఇప్పుడు నిలువుగా ఎట్లా పెట్టుకోవాలో చూపిస్తా. షార్ట్ వీడియోస్కి తీసుకోవాలన్నా సరే ఇంతే అండి. ఈ కిందిది ఉంటుంది కదా, కిందిది ఇది ఇట్లా కిందికి నొక్కి పట్టుకోవాలి. పట్టుకొని ఇట్లా తీసేసుకుంటే వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ స్టాండ్ ఉంది కదండి, ఇది పైది మనం సెట్ చేసుకునేది ఇది పెట్టుకోవాలి. కిందకి కాకుండా అడ్డంగా పెట్టుకుంటే చూడండి, ఇది మనకు సెట్ చేసుకునేది. ఎప్పుడైనా లెఫ్ట్ సైడ్ ఉంటుంది సెట్ చేసుకునేది, రైట్ సైడ్ ఉన్నది ఫిక్స్ అయి ఉంటుంది. గుర్తుంచుకోండి. ఇది పట్టి లాగినారంటే ఇరిగిపోతుంది. ఓకేనా? ఇప్పుడు ఇట్లా ఇది ఇట్లా లాగి పట్టి ఇది ఇందులోకి ఇట్లా పెట్టేసేయాలి. ఇది ఫిక్స్ చేసేయాలి. ఇది వదిలేస్తే ఆటోమేటిక్ ఫిక్స్ అయిపోతుంది. చూడండి, ఇట్లా మనం ఫిక్స్ చేసుకొని అయితే వీడియోస్ అయితే అప్లోడ్ చేసుకోవచ్చు. ఎక్కడైనా వెళ్ళినప్పుడు, ఎక్కడైనా జర్నీ చేసినప్పుడు వీడియోస్ తీసుకోవాలంటే మాత్రం ఇంత అవసరం ఉండదు కదండి. అప్పుడు ఈ కింద క్లిప్స్ అన్నీ, ఈ కింద ఉన్న క్లిప్స్ అన్నీ ఇట్లా మనం దగ్గర కనేసుకుంటే క్లోజ్ అయిపోతుంది అన్నమాట ఇది. అప్పుడు ఈ స్టాండ్ ఇట్లా కిందికి దించుకోవాలి. కిందికి దించుకొని మీకు ఎంత హైట్ అనుకుంటే అంత హైట్ ఇట్లా పెట్టి చూపించి మనం వీడియోస్ తీసుకోవడానికైనా లేకపోతే ఇట్లా చూపించి చెప్పడానికైనా చాలా అంటే చాలా బాగుంటుంది. తక్కువ రేటు, ఒకరి సాయం కూడా మనకు అవసరం లేదు. వీడియోస్ తీసుకోవాలనుకుంటే నాకైతే చాలా అంటే చాలా యూజ్ అవుతుంది ఇది. ఎవరున్నా లేకున్నా అయితే చూడండి, చాలా బాగుంది. మీకు ఎవరికైనా కావాలనుకుంటే మాత్రం మీషోలో ఉంది, అమెజాన్లో ఉంది. కావాలంటే మీరు చెక్ చేసుకోండి. మీకు ఏ రేట్ మంచిగా అనిపిస్తే ఆ రేట్లో అయితే ఉన్నాయి. మీరు చూసుకొని ఆర్డర్ అయితే పెట్టుకోండి. ఓకేనా? చూడండి, బాగుందా? మీకు యూజ్ అవుతుందని నేను ఈ వీడియో అయితే తీస్తున్నా అండి. ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే అయితే తెలుసుకుంటారు కదా. ఈ వీడియో మీకు ఎవరికైనా నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ చేయండి. నేను నా వీడియో ఎట్లుందో కూడా, నేను బాగా చెప్పినో లేదో కూడా మీరు నాకు ఒక కామెంట్ చేయండి. మీకు ఇలాంటి వీడియోస్ ఏమైనా కావాలన్నా సరే నాకు ఒక కామెంట్ చేస్తే నేనైతే చేసి పెడతా అండి. ఓకేనా? నా ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకైతే షేర్ చేయండి. ఓకేనా? ఫస్ట్ టైం చూసిన వాళ్ళు అయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ అయితే నాకు అందరిది కావాలి, మరీ చెప్తున్నా. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్ మళ్ళీ అందరికీ. ఓకే, బాయ్. థ్యాంక్ యూ.